రైట్, ఇక పంజగుట్ట శ్మశాన వాటికలో ఒక షాకింగ్ న్యూస్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే 6 నెలలు నిండక ముందు పసికందు చనిపోవడం జరిగింది ఆదివారం రోజున. ఆదివారం రోజుకు సంబంధించి పసికందు దట్టు కవల పిల్లలు అవ్వడంతో అందులో ఒక పాప చనిపోవడం జరిగింది. పాప చనిపోయిన అనంతరం ఆదివారం పంజగుట్ట శ్మశానంలో, అంటే ఇదే శ్మశానంలో పాపని మృతదేహం పూడ్చిపెట్టడం అయితే జరిగింది. కట్ చేస్తే నిన్న ఏదైతే ఇంకో పాప చనిపోవడంతో, అంటే ఇక్కడ సీన్ ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. 6 నెలలు తిరగక ముందే పుట్టడంతో వాళ్ళిద్దరికి ఆ హెల్త్ బాగాలేక అక్కడ చనిపోవడం జరిగింది. ఇద్దరు పాపలకు సంబంధించి ఇద్దరు పాపలు చనిపోయిన అనంతరం ఒక పాప ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బేబీ, ఆ బేబీకి సంబంధించి నిన్న అంటే ఆదివారం ఉదయం చనిపోవడంతో ఆదివారం ఇదే శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడం జరిగింది. అనంతరం నిన్న మరో బేబీ అంటే సెకండ్ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప కూడా చనిపోవడంతో ఇద్దరిని పక్క పూడ్చి పెట్టాలి కదా అని చెప్పేసి అందరూ కూడా అనుకొని ఇక్కడ ఈ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడానికి రావడంలో అక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్స్ ఎదురైంది వాళ్ళకి. ఒక్కసారి మనం చూడొచ్చు ఏంటంటే ఆ పాప ఫస్ట్ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప మృతదేహం గల్లంతైపోయింది. ఆ పాప ఏదైతే మృతదేహం ఉందో అదృష్టమైపోయింది. మరి ఆ పాపను మృతదేహం ఎవరు తీశారు, అసలు ఏం జరిగింది, ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. ఆ ఏదైతే పాప మృతదేహానికి సంబంధించి ఆ సమాధి చుట్టూ కూడా ఎవరు లేని పరిస్థితి, ఎట్లా పూడ్చిపెట్టారో అట్లానే బయటకు తీస్తారు. ఒక డెడ్ బాడీని బయటకు ఎలా తీస్తారో అలా ఆ మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. మరి పని ఎవరు చేశారు, అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక్కసారి శ్మశాన వాటికెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. శ్మశాన వాటిక లోపలికి అయితే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతంలా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శ్మశానం అనేది కొంచెం ఏదైతే మనం సినిమాలో చూపించిన మాదిరిగా మనకు ఒక విధంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం అటు ఏవైనా కూడా చాలా ఏదైతే అటు అన్ని చెత్త చెదారంగా ఉంటూ శ్మశానాల చుట్టూ కూడా ఏవైతే సమాధుల చుట్టూ కూడా చాలా వరకు చెత్త చెదారం అయితే కనిపిస్తున్న పరిస్థితి కూడా నమోదైందని చెప్పొచ్చు. సో ఏదైతే బేబీ ఎవరైతే ఉన్నారో ఆ పాప మృతదేహం అంటే ఏదైతే సమాధి ఉందో అక్కడికి అయితే ఒక్కసారి వెళ్దాము. అక్కడ పూడ్చిపెట్టిన ఏరియా దగ్గరికి అయితే ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడనే పాపక మృతదేహానికి సంబంధించి ఏదైతే ఆదివారం రోజు ఉదయం చనిపోతే సాయంత్రం వచ్చి ఇక్కడే పూర్తి చేశారు. ఇక్కడే పూర్తి చేసిన నేపథ్యంలో ఇంకా అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం పక్కకు పెడితే మాత్రం ఇక్కడ పూర్తి చేయడం అయితే జరిగింది ఆదివారం రోజున పూర్తి చేసిన బాడీని మరుసటి రోజు వాళ్ళ ఇంకొక పాప చనిపోయిందని ఇక్కడికే కవల పిల్లలని పక్కపక్కనే ఏదైతే పెట్టేద్దాము, పక్కపక్కనే పూడ్చి పెడదాము, పక్కనే ఇద్దరు ఉంటారు కదా కవలలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఇక్కడ కట్ చేస్తే సీన్ అనేది ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పారు అని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒక పాప చనిపోవడంతో వాళ్ళ ఇంట్లోనే సంబంధించి ఒక పాప నవమాసాలు మోసి కానీ పెంచకపోయినా 6 నెలల్లోనే పుట్టిన ఎంత పేగు అనుబంధం ఉంది కాబట్టి ఆ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక విషాదం అనేది నెలకొంది. అనంతరం తర్వాత చూసుకుంటే నెక్స్ట్ డేనే ఈ సెకండ్ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప చనిపోవడంతో ఒక్కసారి పూర్తి స్థాయి విషాదం అంతా కూడా వాళ్ళ ఇంట్లో అలుముకుందని చెప్పొచ్చు. సో ఇద్దరిని ఒకటి దగ్గర పూడ్చిపెట్టొచ్చు కదా అని వాళ్ళు పంజగుట్ట శ్మశాన వాటికకు రావడం జరిగింది. సో వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సీన్ చూస్తే పాప మొత్తం అసలు మృతదేహం అనేదే లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు చూసిన తరుణంలోనే ఇక్కడ పాపను ఎవరు అసలు బయటికి తీశారు, అసలు ఏం జరిగింది, అసలు ఎలా పెట్టిన పాపకు సంబంధించి పాపకు పూడ్చిపెట్టిన ఇటు టవల్ కావచ్చు, లేకపోతే ఆ టవల్కి సంబంధించిన అవన్నీ అటు బేబీ టవల్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, లేకపోతే ఇవి మన ట్రీట్మెంట్కి సంబంధించిన కాటన్ కావచ్చు, ఇక్కడ అంతా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూడ్చిపెట్టిన తరుణంలో ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారో అందరూ వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టారు కాబట్టి పాపకు సంబంధించిన బేబీ టవల్ కావచ్చు, నార్మల్ టవల్ కావచ్చు, కాటన్ కావచ్చు, కవర్ కావచ్చు, అండ్ ఆల్సో ఏదైతే పాపకు సంబంధించిన కొన్ని థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే పాప సమాధి చుట్టూ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొదటి పాప అసలు ఏం జరిగింది, అసలు ఎలా మిస్ అయిపోయింది, సెకండ్ పాపకు సంబంధించి రావడంతో సెకండ్ పాపని వాళ్ళు అక్కడనే కాల్ చేయడం, ఎందుకంటే ఇక్కడ బాడీ లేకపోవడంతో పాప పార్థివ మృతదేహం లేకపోవడంతో ఒక్కసారి మనం ఇక్కడ ఇంకో పాప చూడొచ్చు. సెకండ్ పాపకు సంబంధించి ఇక్కడ చూశారు, ఎందుకంటే అక్కడ పాపది మృతదేహం లేకపోవడంతో వీళ్ళు ఒక్కసారిగా ఏదైతే సెకండ్ పాప చనిపోవడంతో వాళ్ళు ఇక్కడ కాల్ చేయడం జరిగింది. అక్కడ చూడొచ్చు పాపకు సంబంధించి ఆ టవల్ కావచ్చు, వాళ్ళు కాల్ చేసిన అవన్నిటిని కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా శ్మశానంలో కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ కాల్ చేయడంతో అసలు ఫస్ట్ పాపకి ఎందుకు ఇలా జరిగింది, అసలు రేపు శ్రావణ అమావాస్య రావడంతో మరి క్షుద్ర పూజలకు ఏదైతే శ్మశాన వాటిక సిబ్బంది అమ్మేశారో
లేకపోతే ల్యాబ్కి సంబంధించి పాప అవయవాలు ఏమైనా యూజ్ అవుతాయా, బాడీ పార్ట్స్ ఏమైనా యూజ్ అవుతాయా అని పాపను దానికి ఎవరికైనా ల్యాబ్కి ఇచ్చేస్తారా? అసలు ఏం జరిగింది, మా పాప మృతదేహాన్ని ఎక్కడుంది అని చెప్పేసి కూడా సిబ్బందిపై వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, పాప వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈ సిబ్బంది పైన కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న శ్మశాన కాపు ఏదైతే కాపరి ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన వాళ్ళ తల్లిదండ్రులు, పాప వాళ్ళ తల్లిదండ్రులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం మరి ప్రస్తుతం అయితే ఏదైతే శ్మశాన వాటిక సిబ్బందిని వాళ్ళంతా కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులకు సంబంధించి. మరి ఏ విధంగా అంటే మా పాప మృతదేహం ఏమైపోయింది, జస్ట్ ఆదివారం చనిపోతే ఆదివారం పూడ్చి పెడితే మండే ఉందో మండే రోజు నెక్స్ట్ రోజు చనిపోయి మేము వచ్చేసరికి అక్కడ అసలు ఆ మృతదేహం అనేది కనిపించకపోవడం ఏంటి అనే ఒక షాక్లోనే ఇంకా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పాప ఇష్యూకి సంబంధించి మృతదేహం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, అసలు మా బేబీని చూసుకోవాల్సిన అక్కడ ఏదైతే సమాధి ఉందో ఆ సమాధిని కూడా లేకుండా చేసినారు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా అదొక షాక్లోనే, ఆ డైలమాలోనే వాళ్ళ పేరెంట్స్ అనేది ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలా వరకు ఇన్డెప్త్గా పోలీసులు దీనిపైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా అసలు మృతదేహం ఏమైపోయినట్టు, అసలు ఎవరికైనా అమ్మేశారా, లేకపోతే రేపు అమావాస్య ఉందనడంతో ఎవరైనా శుద్ర పూజలు చేయడానికి బాడీని తీసుకెళ్లారా, అండ్ ఆల్సో ల్యాబ్కి సంబంధించి ఏదైనా హాస్పిటల్లో అమ్మేశారా అనేది కోణంలో అయితే పోలీసులు అయితే చాలా విచారణ కొనసాగిస్తున్నారు. అండ్ ఆల్సో మనకు కూడా ఇప్పుడు విన్న సిచ్యువేషన్లో కూడా అనిపిస్తూ ఉంది అసలు ఎందుకు ఇలా జరిగింది. మరి ఇదివరకు మనము ఏదైతే మార్చురీలో కావచ్చు, హాస్పిటల్లో ఇలాంటివి జరగడం చూసాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టిన శవాన్ని కూడా తీసుకెళ్లారంటే అది ఇంకా అన్విలేబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా లెవెల్ రేంజ్లో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. సో మరి ఏమైంది, ఎలా జరిగింది అనేది అయితే ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. మరి పోలీసుల విచారణలో అయితే అటు కాపరి కావచ్చు, ఈ శ్మశాన వాటిక సిబ్బంది వాళ్ళందరినీ కూడా పోలీసులందరూ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నెలకొంది. కాకపోతే ఈ పాపకు సంబంధించి మృతదేహం అనేది ఎక్కడ లభ్యమైంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు ఎవరు అదృశ్యం చేశారు అనేది అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశంగా ఓవరాల్గా అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మేడ్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఈ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అంటే శ్మశాన వాటికకు సంబంధించి ఆ పర్సన్ ఉన్నారో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, దాదాపుగా మీరు ఆదివారం లేరు అని చెప్పేసి అంటున్నారు. సో ఆదివారం అక్కడ ఏదైతే బేబీకి సంబంధించి ఆమె చనిపోవడంతో మండే వచ్చి వాళ్ళు చూస్తే అక్కడ పూడ్చిపెట్టిన బేబీ లేకపోవడం, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు అన్న? ఆ రోజు అయితే నేను లేను ఇక్కడ. సండే అండ్ మండే 2 రోజులు నేను ఇక్కడ లేను. నేను వచ్చింది ఈరోజే ట్యూస్డే రోజే వచ్చాను. నిన్న మధ్యాహ్నం జరిగింది ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని, అది కూడా పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేస్తుంటే నాకు మా వాళ్ళు కాల్ చేసి ఇలా జరుగుతుంది అండ్ ఇలా జరిగింది అనే సంఘటన తెలిస్తే నేను ఇమీడియట్గా నిన్న స్పందించాను. వాళ్ళతోటి కూడా మాట్లాడాను, వాళ్ళ పేరెంట్స్ తోటి. అది మా తప్పు కాదండి, మేము అలాంటి పనులు మేము ఏం చేయము అండ్ పంజగుట్ట శ్మశాన వాటికలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అనే విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే కేవలం దాదాపు ఇక్కడ కాపరిలాగా ఎంతమంది ఉంటారు అనుకోవచ్చు? 5 ఫ్యామిలీస్ ఉంటారండి. 5 ఫ్యామిలీస్ ఉంటారు కాపర్లాగా అండ్ 5 ఫ్యామిలీస్లో కూడా డివైడ్ ఉంటుందండి. అంటే ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, లైట్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. మరి నిజమేనంటారా? సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అది విచారణకి పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇక లైట్లు అంటే అది ఇక్కడ ముంగట ఎక్కడైతే మనము డెడ్ బాడీని కాలుస్తామో అక్కడ ఉన్నాయండి, లోపల వరకు అయితే లైట్లు ఉండవండి. ఓకే, అంటే దాదాపుగా శ్మశానం చుట్టూ కూడా అసలు ఎన్ని దారులు ఉన్నాయి? ఈ శ్మశానానికి 3 దారులు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఏ దారి అనేది మనం కూడా నిర్ధారించలేము. 24 hours ఇక్కడ మనుషులు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ దారిలో వెనకాల ఒక బస్తీ ఉందండి, దేవరకొండ బస్తీ. అది బస్తీ వాళ్ళకి ఈ దారి దగ్గర అవుతుంది కాబట్టి ఈ దారినే వాళ్ళు చాలా మటుకు వాడతారండి. అంటే ఆ రోజు కూడా పూడ్చిపెట్టిన అనంతరం కావచ్చు ఎవరిపైన అయినా మీకు ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించారు? అసలు ఆ రోజు నేను లేనండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా వాళ్ళు ఎవరినైతే ఆ, ఆ, ఇప్పుడు విచారణకి తీసుకెళ్లారో వాళ్ళు మాత్రం అలాంటి పనులు చేయరు ఇక్కడ. వాళ్ళు దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి అలాంటి పని చేసే అవసరం కూడా లేదు. వాళ్ళకి వచ్చే పనులను వాళ్ళు పని చేసుకుంటూ జీవనాధారం పైన బతుకుతున్నారండి. అంటే రేపు ఏదైతే అమావాస్య కావడంతో అటు క్షుద్ర పూజలకు కావాలని అమ్మేశారు, లేకపోతే ల్యాబ్ వాళ్ళకు అమ్మేశారు కాపర్లే అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీనికి ఏమంటారు? లేదండి, ల్యాబ్ వాళ్ళని అడగడము, క్షుద్ర పూజన చేయడము, మేము కూడా చదువుకున్నామండి, మేము కూడా గ్రాడ్యుయేటే, మేము అలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయము. మంచి చెడు మాకు కూడా తెలుసు. ఈ శ్మశాన వాటికకి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. పేరు పాడైపోతుందండి ఈ శ్మశాన వాటికది. అలాంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు అని చెయ్యము కూడా. మేము దీనిపైన ఆధారపడి బతికే వాళ్ళము. మేము ఎందుకు అండి ఇలాంటి నెగటివ్ పనులు చేస్తాము? లేదు, మేము మా వాళ్ళు కూడా చేయలేదు, మేము కూడా అలాంటి పనులు ఎంకరేజ్ చేయము. ఎవరిని దగ్గర కూడా రానియము అలాంటి వాళ్ళని. అంటే ఇది వరకు ఇలా జరిగిందా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాంటి సంఘటన. అండ్ మేము మా ఫ్యామిలీ మొత్తం ట్రోమాలో ఉన్నాము. ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది మాకు కూడా కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ పోలీస్ వాళ్ళు అదే విచారణ చేస్తున్నారు. అండ్ మేము కూడా పోలీస్ వాళ్ళకి అన్ని రకాలుగా విచారణకి సహకరిస్తామండి. అంటే మీరు 200 సంవత్సరాలు అంటున్నారు, దట్టు ఆనవాయితీగా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటిది ఒక సంఘటన జరిగి అటు ఫ్యామిలీ ప్రెషర్, ఇటు బయట సొసైటీతో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఎట్లా చూడొచ్చు అనుకుంటున్నారు? ఫ్యామిలీ ప్రెషర్ ఉందే, ఫ్యామిలీ ప్రెషరు ఉంటుంది అండ్ సొసైటీ ప్రెషర్ కూడా ఉంటుంది మేడం. మాకు 2 సైడ్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి. కానీ మాకు అప్పటి నుంచి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు పెద్దగా ఏం అనిపించదండి. అండ్ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగిందే లేదు శ్మశాన వాటికలో. ఇదే ఫస్ట్ టైము. దీన్ని మేము ఎలా తీసుకోవాలి అసలు మాకు అర్థం కాని పరిస్థితి. ఫ్యామిలీ మొత్తం చాలా ట్రోమాలో. వాళ్ళు ఏం ఆలోచించాలి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. అది పరిస్థితి అండి. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, ఏం మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్తో? వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు కాల్ చేసి మాట్లాడానండి. మాట్లాడినప్పుడు నేను చెప్పాను, లేదు సార్ మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు. మేము నిన్న మీరు పెట్టారు కదా, మీరు పెట్టినప్పుడు అది దాని తర్వాత మనం దాని దగ్గరికి పోము ఒకసారి పెట్టిన తర్వాత. అండ్ బేబీ మిస్సింగ్ ఉంది అని చెప్తున్నారు. సరే, బేబీ మిస్సింగ్ అయ్యింది అని మీరు చెప్తున్నారు కాబట్టి నేను దాని గురించి విచారణ చేస్తాను అని చెప్పానండి. అంతలోపే వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి. అంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ కూడా అలా అదృశ్యం అవ్వడం, మళ్ళీ సెకండ్ బేబీ కూడా అలా అయిపోతుందేమో అని వాళ్ళు కాల్ చేయడం కూడా జరిగింది. సో అలాంటివి మళ్ళీ సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయని అనుకోవచ్చా ఇట్లా ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని? లేదండి, ఇంకొకసారి ఇలాంటివి జరగవండి. ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి కంపల్సరీ ఒక వాచ్మెన్ని ఇక్కడ పెడతామండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏదైతే శిశువు మృతదేహానికి సంబంధించి అదృశ్యమైన విషయం పట్ల చాలా వరకు ఇక్కడ ఏదైతే కాపరి ఎవరైతే అంటే ఇన్ఛార్జ్ అని చెప్పుకోవాలి, ఇన్ఛార్జ్కి సంబంధించి ఆయన కూడా చాలా పూర్తి స్థాయి విమర్శలు వస్తున్నాయి, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేను ఆదివారం మరియు సోమవారం అసలు ఇక్కడ లేను, అండ్ ఆల్సో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, కేవలం లైట్లు లేవు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఫ్యామిలీ ట్రోమా అనే ఉంది. సో ఇంకా విచారణలో అనేది మేము కూడా పోలీసులకు సహకరిస్తాము, అసలు ఎలాంటి దేన్నైనా కూడా మేము నిజాయితీగా ఉన్నాము, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు బేబీ డెడ్ బాడీకి సంబంధించి అదృశ్యమైన అంతా కూడా మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా సంచలనంగా మారింది. మరోసారి ఇలా జరగకుండా చూస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా అదృశ్యమైన విషయం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవ్వడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఎన్నో విమర్శలు వస్తున్నాయి, ఎన్నో ఇలాంటివి జరగకూడదు, ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అందరి మనసులో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు పోలీసులకు సంబంధించి విచారణలలో కాపరి ఎవరైతే ఉన్నారో 5 ఫ్యామిలీస్కి సంబంధించి అందరినీ విచారిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మేము కనుక్కుంటాము. పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అదృశ్యమైన బేబీకి సంబంధించి ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఎలా అదృశ్యమైంది, అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా కూడా ఒక మిస్టరీగా మారిపోయింది. అసలు ఒక సినిమా లెవెల్ ట్విస్ట్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. మరొక వైపేమో ఇటు క్షుద్ర పూజల లేకపోతే ల్యాబ్కి ఏమన్నా అమ్మేశారు,
చేశారా, బేబీ అవయవాలకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అనే ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి, ఎన్నో అనుమానాస్పద విషయాలు అయితే బయటకు వస్తున్నాయి, ఎన్నో విమర్శలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మీడియా అంతా కూడా. సో దీనికి సంబంధించి మరి పోలీసులు అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. నమోదు చేసిన అయినప్పటికీ ఎవరైతే ఇక్కడ ఉన్న కాపరీలను విచారిస్తున్నారో మరి ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, మరి సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి విచారిస్తున్న పరిస్థితి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నెలకొంది. నరేందర్తో శ్వేతంగా హిట్ టీవీ పంజాగుట్ట. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.